ఇదంతా పెయిడ్ ఆర్టిస్ట్ లాట బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన పెయిడ్ ఆర్టిస్ట్ లాట ప్రజలు అంటున్నారు. సరే మేమంటే పెయిడ్ ఆర్టిస్ట్ మేము పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నారేమో, ఒక్కసారి తిట్టేటోళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్ట్ లాట కదా. అంతమంది ఉంటారా ఒకసారి? అందుకనే అంటున్నా కదా, లైవ్ గా పోదాం, ర్యాండమ్ గా అడుగుదాం, ర్యాండమ్ గా లైవ్ కెమెరాలతో పోదాం, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అని చెప్పేసి అడుగుదాం. మరి అప్రిషియేట్ చేస్తారా, బూతులు స్టార్ట్ పెడతారా అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు మాకు కూడా ఒక ముఖ్యమంత్రిని ఇన్సల్ట్ చేసి మాట్లాడాలన్న ఇంటెన్షనే లేదు, కానీ అది ఇంటెన్షన్ లేదు, ఆయన కల్పిస్తున్నాడు. మీరు ముఖ్యమంత్రిని ఇంటెన్షనల్ గా తిట్టాలనుకోరు, తిట్టరు. మీరు మేయర్ గారిని ఇంటెన్షనల్ గా తిట్టాలనుకోరు, తిట్టరు కదా. ఖచ్చితంగా మేము ఏమంటారు, మా నోరు జారలే కదా. జారింది ఎవరు? నేను ఒక విషయం అడగల, మీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లే రావే పోవే అని అనొచ్చా ఒక మేయర్ని పట్టుకొని? అంటే ఒక సభలో అట్లా మాట్లాడద్దు, అట్లా మాట్లాడే మేయర్ గారు కూడా ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఆమె హుందాతనాన్ని చూపించాలి. ఇప్పుడు సాధారణంగా మేము మైక్ ముందు మాట్లాడేటప్పుడు ఇట్లా ఇట్లా అనుకుంటా మాట్లాడతాం, ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని అంటాం. ఇట్లా ఇది చూపించడంలో తప్పు లేదు కదా, ఫింగర్ చూపించడంలో తప్పు లేదు. కానీ మేయర్ గారు ఏ ఫింగర్ చూపించారు? దానికి ఏమంటారు మరి? అట్లా చూపించచ్చా మేయర్ గారు? పొరపాటున పెట్టారు, కావాలని పెట్టలేదు కదా. మీరు ఆమె యాక్షన్స్ చూడండి, ఆమె ఐ కాంటాక్ట్ చూడండి, ఇట్లా చూస్తుంది కాంగ్రెస్ వాళ్ళ వైపు నవ్వుతుంది, కన్ను కొడుతుంది, ఇమీడియట్ గా డోంట్ షో యర్ ఫింగర్ ఇట్లా చూపిస్తున్నప్పుడు ఇదే చూపేయచ్చు కదా. మరి ఇమీడియట్ గా ఎందుకు చేంజ్ చేసింది ఆమె ఫింగర్? అప్పుడు మేము చూడలే, యాక్చువల్ గా చెప్పాలంటే ఆ టైంలో మేము చూడలే. కానీ ఆమె ఎప్పుడు చూసినా మమ్మల్ని ఎందుకు కంట్రోల్ చేయాలా? అక్కడ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్పొరేటర్లు మా మీద అరుస్తున్నా, ఇప్పుడు ఏమని అంటే ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఇంకో వ్యక్తి మాట్లాడద్దని అంటారు. మొన్న జరిగిన కౌన్సిలే కానివ్వండి, దానికి ముందు జరిగిన కౌన్సిలే కానివ్వండి, మీరు చూసుకోండి, మేము మాట్లాడడం స్టార్ట్ పెడితే చాలు వాళ్ళు కమెంట్స్ చేయడం, లేదంటే డిస్టర్బ్ చేయడం. మీరు చేసుకున్నటువంటి మేయరే కదా ఆమె కూడా. అదే కదా మేము చేసుకున్న పాపం. మీరు చేసుకున్న పాపమే డెఫినెట్ గా. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె అట్లా చేస్తుందని. నిన్నటి దాకా బీఆర్ఎస్ పాట పాడింది, పొద్దున్న లేస్తే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుంది. ఏమనంటే అభివృద్ధి కోసం అన్నది. మరి ఆమె అభివృద్ధి చెందిందా, తెలంగాణ జిహెచ్ఎంసీలో ఉన్న ప్రజలు అభివృద్ధి చెందినది క్లారిటీ లేదు. దాదాపు నాకు తెలిసి 15,000 మెజార్టీ అనుకుంటా మీకు వచ్చింది మొదటగా. ఫస్ట్ టర్మ్లో కార్పొరేటర్ నిలబడినప్పుడు 15,000 మెజార్టీ మీకు వచ్చింది. ఇప్పుడు 1,200 మెజార్టీకి మీరు పరిమితం అయిపోయారు. దాదాపుగా లెక్కేసుకున్నా కూడా 10,000 పైచిలకే. ఎందుకు అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? వ్యతిరేకత రాలే, కొన్ని అంశాలు ఉన్నాయి అక్కడ. టైంకి మేము వర్క్స్ చేయకపోవడం, ప్లస్ ఫ్లడ్ టైంలో కొద్దిగా ఇబ్బంది. ఎవరిని మోసం చేసాం? 10,000 ఇస్తామని మోసం చేశారు. లేదు, మాక్సిమం ఇచ్చినాం మేము. ఎవరెవరైతే ఎఫెక్ట్ అయినారో వాళ్ళకందరికి ఇవ్వడం జరిగింది. కానీ మధ్యలో కొంతమంది వ్యక్తుల వల్ల నిజమైన లబ్ధిదారులు కొంతమందికి పోవడం వల్ల ఎందుకంటే పోవడం వల్ల అని అన్నాను. చేతులు మారినాయా ఎవరా అనేది నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక ఆఫీస్ని మెయింటైన్ చేస్తున్నారు, మీరు ఎక్కడో ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ ఆఫీస్కి సంబంధించిన వ్యక్తి ఏదైనా చేసిండ్రు అనుకోండి, అది మీ మిస్టేకా వాళ్ళ మిస్టేకా? ఆఫ్ కోర్స్ నన్నే అంటారు కదా. అట్లనే అయింది నాది కూడా. వాళ్ళు ఎవరో చేసిన మిస్టేక్ నన్నే అన్నారు. సో అది అట్లా అయిపోయింది. మొత్తానికి మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా సామహేమ రాజకీయాలు నేర్చుకున్నాను. మంచి రాజకీయాలు నాకు అర్థమవుతుంది, మంచి రాజకీయాలు నేర్చుకున్నాను. ఓకే రైట్. ఇట్లా నవ్వుతూ ఎందరు గోతులకు వస్తారు మీరు? ఇట్లా ఎప్పుడు కోయలేదా? అసలు అందరినీ అంటే ఒక మంచి ఇదితోనే ముందుకు తీసుకెళ్ళినా, కానీ అంటే గోతులు తీసే అవసరం నాకు ఎప్పుడు రాదు కూడా. అవసరమే లేదు నాకు. నిజాయితీగా నీతిగా ఉంటే ఇవన్నీ ఎందుకండి? సో అట్లనే నేను ముందుకెళ్తాను. రాజకీయంగా మీరు ఏం కావాలనుకుంటారు అసలు? అంటే ఎమ్మెల్యే కాకుండా ఇంకా పైన ఇంకేముంటాయి? అంటే మినిస్టర్ అట్లా ఇంకేమైనా కోరికలు? అది ఫ్యూచర్ డిసైడ్ చేస్తారు కదా. కోరికలు ఉన్నాయని అడుగుతున్నా. అయ్యో, మనుషులు అన్నాక ప్రతి ఒక్క ఆశ, కోరికలు అనేది మనుషులకు ప్రతి ఒక్కరికి ఉంటది. అంత దాకా ఎందుకండి? ఇప్పుడు గతంలో మీరు సిగ్నేచర్ స్టూడియోలో చేసిండ్రు, ఇప్పుడు కొత్తగా ఒక స్టూడియో ఏర్పాటు చేసుకున్నారు. మీరు అంచెలంచెలుగా ఎదగాలనుకుంటారు కానీ కిందికి పోవాలనుకోరు కదా. ఎదగాలని ఎవరికైనా కూడా అంతే ఉంటది. ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెడితే దాన్ని డెవలప్ చేసుకోవడానికే నేను కృషి చేస్తా కానీ కింద పడిపోవడానికి చేయను. సో ఇప్పుడు నేను ఈ ప్రొఫెషన్లో నేను కంటిన్యూ అవుతున్నా అంటే, ఇన్ కేస్ నాకు చేత కాదు, నేను చేయలేను,
అనుకుంటే నేను ఆగిపోతా. లేదు నాకు శక్తి ఉంది, నేను చేయగలుగుతాను, నన్ను రిసీవ్ చేసుకున్నంత కాలం నేను ముందుకు పోతా. అది ఏ రూపంగా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, నేను డిసైడ్ చేసేది కాదు. నేను ఏమంటారు సెల్ఫ్గా టికెట్ తెచ్చుకొని చేసుకునేది కాదు కదా, పార్టీ డిసైడ్ చేస్తుంది, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు సీతాఫలం మండలం నుంచి ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే ఏంది పరిస్థితి మీకు? ఆయన కూడా ప్రజల్లోనే ఉంటా, ఆయన కూడా ప్రజల్లోనే ఉంటా. గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారు ఏమాట? 101% గుండె మీద ఎవరి నెత్తి మీద అయినా కూడా పెట్టి కూడా చెప్తా. అట్లేం లేదు, అట్లేం లేదు. 101. ఇప్పుడు ఏమంటారు పదవుల మీద ఆశతోని రాజకీయాలు చేయాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆ ఇంటెన్షన్తో వచ్చిన వ్యక్తిని కాదు నేను. కేవలం ఈ పదవి బాధ్యతగా అనుకున్నా కానీ దీన్ని అధికారం ఉంది నేను అనుభవించాలని చెప్పేసి నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. అట్లా అనుకుంటే ఖచ్చితంగా నాకు ఎన్ని డిఫికల్టీస్ ఉన్నా కూడా ఏదైనా చేసి అయిపోవాలన్న డెస్పరేట్గా ఉంటుండే. అట్లా ఏం లేదు, పని చేయాలా, ప్రజలు ఆదరించాలా, అప్పుడే నేను ముందుకు పోవాలని అనుకుంటాను. అంటే వాస్తవంగా మాట్లాడుకుంటే కౌన్సిల్ లెక్క లేనే లేదు. చాలా అధ్వానం ఈ 2 years నుంచి అయితే అసలుకే లేదు. ఈ 2 years నుంచి అయితే అది ఓన్లీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల వల్లనే కాదు, కాంగ్రెస్ వల్ల, కాంగ్రెస్ కార్పొరేటర్ల వల్ల, బీఆర్ఎస్ వల్ల కాదు. బీఆర్ఎస్ ఏదున్నా కూడా జరగని విషయం, గ్రౌండ్లో జరగని విషయమే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అది వినే ప్రయత్నం చేస్తలేరు కదా, నోట్ చేసుకునే ప్రయత్నం చేస్తలేరు కదా. మరి గతంలో ఎట్లా నడిపించగలిగారు, ఇప్పుడు ఎందుకు నడిపించలేకపోతున్నారు? అప్పుడు కూడా మేము బీఆర్ఎస్ వాళ్ళమే కదా ఉన్నది. మరి అప్పుడు లొల్లి చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు? ఎందుకు నీట్గా అప్పుడు కౌన్సిల్ నడిచినా ఇప్పుడు ఎందుకు నడవట్లేదు? ఉత్తగా షో చేసుకోవాలా, ఏదో తూతూ ఫాల్ట్ మాది కాదు, ఫాల్ట్ వాళ్ళది అంటారు, అంతేనా? అంతే.